వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో 3వ తారీఖు సాయంకాలం 3 గంటలకు జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడునని టౌన్ వైసీపీ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివిఆర్ చౌదరి, సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, ముప్పిడి శ్రీనివాసరావు, గోకుల తిరుమల పారిజాతగిరి చైర్మన్ గూడపాటి రాధాకృష్ణ, వీరవల్లి సోమేశ్వరరావు, భావన రిషి, తాటికుంట్ల రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు అనగా బుధవారం సాయంత్రం 3 గంటలకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు జంగారెడ్డిగూడెం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఆళ్ళ నాని గారు, ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్బాబు గారు, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బత్తిన నాగలక్ష్మి గారు, రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ బివిఆర్ చౌదరి గారు, పోలవరం నియోజకవర్గ పరిశీలకులు ఇట్టు గురునాథరావు గారు, ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ కారుమూరి సింధులు గారు, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు గారు, పామర్రు నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి విజయసారథి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడవరపు విద్యాసాగర్ గారు, జంగారెడ్డి పట్టణ ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ అనుబంధ సంఘాల వారు, వైఎస్ఆర్ పార్టీ శ్రేయోభిలాషులు, మహిళా సంఘాల వారు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. 3వ తారీఖు బుధవారం సాయంత్రం 4 గంటలకు జరగబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నాం. ఎందుకంటే రేపొద్దున జరగబోయే జనరల్ ఎలక్షన్లో మా కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, పట్టణంలో డోర్ టు డోర్ ఏ విధంగా ప్రచారం చేయాలి, ఈ జంగారెడ్డిగూడెం పట్టణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేశామనే దాని మీద పట్టణ ప్రజలందరికీ వివరించడానికి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త నడుం బిగించి గడప గడపకు వెళ్ళి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 ఏళ్ల కాలంలో ప్రజలకు ఏం మేలు జరిగింది, ఈ ఊరికి ఏం మేలు జరిగిందని చెప్పి వివరించడానికి మా నాయకులు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నాం. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణానికి సంబంధించి ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 15 కోట్ల రూపాయలతో ప్రధాన రహదారులను వేయడం జరిగింది. ఈ రోజున బుట్టాయిగూడెం రోడ్డు పొట్టి శ్రీరాముల బొమ్మ దగ్గర నుంచి ఎస్ఆర్ బంక్ వరకు 1,72 లక్షలతో రోడ్డు పోయడం జరిగింది. అలాగే సాలిపేట జంక్షన్ 90 లక్షలతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. అలాగే పొట్టి శ్రీరాముల బొమ్మ కాడ నుంచి లక్ష్మీనారాయణ థియేటర్ దాకా రోడ్డు వేయడం జరిగింది. ఉప్పలమెట రోడ్డు, అలాగే సూర్య కాలేజీ రోడ్డు దాదాపుగా 25 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేని ఆ రోడ్డు కూడా పోయడం జరిగింది. అలాగే కోర్టు రోడ్డు కూడా దాదాపుగా 25 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలే. ఇలాంటి ప్రధాన రహదారులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమన్నీ అభివృద్ధి చేసాము. ఓ పక్క అభివృద్ధి, ఓ పక్క సంక్షేమం చేస్తూ జంగారెడ్డిగూడెం పట్టణాన్ని అభివృద్ధి పదంలో పక్క సంక్షేమ పరంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ పట్టణంలో ఇదివరకు గతంలో 7 వార్డుల వరకు
స్థలాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున పట్టణంలో 29 వార్డులకు సంబంధించి 2200 కాలనీలు, ఇంటి స్థలాలు, కాలనీలు ఇచ్చి ఈ జంగారెడ్డిగూడెం పట్టణానికి L1, L2, L3, L4 అని చెప్పి 2200 స్థలాలతో పాటు కాలనీలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధాన రహదారులను పోయడం జరిగింది. ఇంటింటికి పెన్షను, మీ ఇంటికే పెన్షను, మీ ఇంటికే రేషను, మీ ఇంటికి అమ్మఒడి, నాడు నేడు ద్వారా ఇవాళ హై స్కూల్ చూడండి, ఒక ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే పట్టణంలో ఉన్న బోర్డు స్కూల్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రధాన రహదారులన్నీ పోయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న చైర్పర్సన్ కౌన్సిల్ వాళ్ళ ఇంటి ముందు సందుగొందల రోడ్లు కమిషన్ల గురించి పంచుకున్నారే తప్ప ఈ ఊరు అభివృద్ధికి, ప్రధాన రహదారుల అభివృద్ధికి వాళ్ళు పట్టించుకోలేదని సందర్భంగా తెలియజేస్తూ, మేము గడప గడపకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా సమిష్టిగా కృషి చేసి మన ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ గారిని, అలాగే చింతలపూడి అభ్యర్థి ఖమ్మం విజయరాజు గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకోవడానికి నాయకులు, కార్యకర్తలు అందరం ఐక్యతతో పట్టణంలో ఉన్న ప్రతి గడపకి తొక్కి మా భారీ మెజార్టీతో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని జగనన్న గిఫ్ట్గా ఇవ్వబోతున్న సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి రావాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు రేపు జరగబోయేటటువంటి 3 గంటలకు ఆదివాసీ కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. అలాగే దీనికి కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుకుంటూ, అలాగే ప్రతిపక్షాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ అయితేనేమి, బీజేపీ అధ్యక్షురాలు అయితేనేమి, అవాతాతల పెన్షన్లకు సంబంధించి వాలంటీర్ల సేవలను చేయకూడదు అని ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఈ రోజున అవాతాతల పెన్షన్ ఆపడం జరిగింది. దానికి సంబంధించి ఇంతమంది కలిసి ఒక జగన్మోహన్ గారిని ఎదుర్కొనాక కేవలం వాలంటీర్ కూడా భయపడే పరిస్థితి, ఈ మొత్తం చంద్రబాబు అనుకో బ్యాచ్ భయపడుతున్నారంటే రేపొద్దుట వాళ్ళు ఎన్నికల్లో ఏ విధంగా భయపడుతున్నారన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాలంటీర్కి భయపడడం ఏంటి, అది అసలు అర్థం కావట్లా. వాలంటీర్ వెళ్ళి వాళ్ళ పెన్షన్ ఇస్తే వాళ్ళకి ఏమి ఇబ్బంది? వాళ్ళ అవ్వాతాతలు ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నారు. ప్రతి నెల కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకు వెళ్ళే పెన్షన్ వాళ్ళకి కూడా వెళ్ళలేదు. చాలామంది దాని మీద మందులు తెచ్చుకోవడానికి అయితేనేమి, ఇతరదానికి అయితేనేమి ఎన్నో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని అవ్వాతాతలు ఇబ్బంది పెట్టడం సరికాదు. రాబో రోజుల్లో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అన్న బ్యాచ్కి బుద్ధి చెప్తారు. ఇటువంటి దుశ్చర్యలు మళ్ళా చేయొద్దని చంద్రబాబు నాయుడుకి మేము మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద కష్టం ప్రజలతో ఇబ్బందులు పెట్టొద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.